హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సీనియర్లు అయిపోయారు, అవకాశాలు తగ్గిపోయాయి, కుర్ర హీరోయిన్లు వచ్చేశారు. కామ్గా సైడ్ ఇవ్వడం తప్ప ఇంకా వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నారేమో. మేము గ్లామర్ షో చేయడం మొదలు పెడితే మాతో పోటీ ఎవ్వరూ పడలేరు, మా షోకు మతులు పోతాయంతే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. ఈ మధ్య డోస్ పెంచేసిన బ్యూటీస్ ఎవరో ఎక్స్క్లూజివ్లో చూద్దాం. టాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది. రేసులో వీళ్లు ముందున్నా మేమేం తక్కువ కాదంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. అనుపమనే తీసుకోండి, టిల్లు స్క్వేర్ తో అమ్మడు చేసిన అందాల అరాచకానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోతున్నారు. ఆ మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సైతం గ్లామర్ షోలో నో కాంప్రమైజ్ అంటున్నారు. పెళ్లై నెల కూడా కాకుండానే అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేశారు ఈ బ్యూటీ. ఇదిప్పుడు వైరల్ అయి కూర్చుంది. పెళ్లనేది కెరీర్ కు అడ్డే కాదని, దీనికి దానికి సంబంధమే లేదంటున్నారు ఈ బ్యూటీ. అందుకే ఎప్పటికప్పుడు గ్లామర్ తో పరేషాన్ చేస్తూ ఉంటారు రకుల్. సమంత కూడా తక్కువేం తినట్లేదు. మయోసైటిస్ నుంచి మెల్లగా బయటపడుతున్న శామ్ తన రీఎంట్రీని ఘనంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. శృతి హాసన్, తమన్నా అయితే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాలతో విందు ఇస్తూనే ఉంటారు ఈ బ్యూటీస్. నయనతార కూడా జవాన్ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కోసం బానే రెచ్చిపోతున్నారు. కీర్తి సురేష్ అయితే ఎలాగైనా గ్లామర్ డాల్ అయిపోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అందుకే నటనతో పాటు గ్లామర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా చూసినా కుర్ర హీరోయిన్లకు తమ నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుందని ఈ గ్లామర్ షోతో చెబుతూనే ఉంటారు సీనియర్ ముద్దుగుమ్మలు. అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు పుష్ప 3 కూడా ఉంటుందంటున్నారు. ఇంకోవైపు త్రివిక్రమ్ సైతం బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ లో అల్లు అర్జున్ తారేటు? ఒకవేళ అట్లీనే ఫస్ట్ ఆప్షన్ అయితే ఆ సినిమా అప్డేట్స్ ఏంటి? ఎవరు నిర్మించబోతున్నారు? హీరోయిన్లెవరు? రాజమౌళి RRR తీసినట్లు అల్లు అర్జున్ కూడా AAA ప్లాన్ చేస్తున్నారు. అక్కడ రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కలిస్తే ఇక్కడ అల్లు అర్జున్, అనిరుద్, అట్లీ కలుస్తున్నారు. అందుకే AAA అంటున్నారు. ఈ సినిమాపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 8న అధికారిక సమాచారం వచ్చేలా కనిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మినహాయిస్తే అల్లు అర్జున్ అట్లీ సినిమా దాదాపు ఖరారైపోయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇప్పుడొచ్చాయి. AAA ప్రాజెక్ట్ ని సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే ఇమ్మీడియట్ సినిమా అయితే ఇదే. దీని తర్వాతే త్రివిక్రమ్ అయినా, పుష్ప 3 అయినా అని తెలుస్తోంది. ఆగస్టులో ముహూర్తం పెట్టి అక్టోబర్ నుంచి సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నారు అట్లీ, బన్నీ. ఇందులో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో కీలక పాత్ర కోసం త్రిష పేరు బాగా వినిపిస్తోంది. 2025 సెకండ్ హాఫ్ లో AAA విడుదల కానుంది. దీనికోసం అల్లు అర్జున్ 120 కోట్లు, అట్లీ 60 కోట్లు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత 5 ఏళ్లలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎన్నో రెట్లు పెరిగింది. ఇక దిల్ రాజు గ్రాఫ్ సైతం కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది. కానీ ఇద్దరూ ఎంత సాధించినా ఒక్క విషయంలో మాత్రం ఆడియన్స్ కు భారీగా బాకీ పడ్డారు. ఇప్పుడు ఈ ఇద్దరికి ఆ బాకీ తీర్చే అవకాశం ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చింది. మరి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా? ఇంతకీ ఏంటా బాకీ? సమ్మర్లో పెద్ద సినిమాలు లేవు. ఉన్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ అదరగొడుతోంది. ఇక లైన్లో నెక్స్ట్ ఉన్నది విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ కూడా మాస్ బ్యాటింగ్ చేయడానికి ఏప్రిల్ 5 నుంచి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఉన్న యాక్షన్ కూడా ఉందని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. పైగా ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ అంటేనే ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిదిప్పుడు టైటిలే ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు. ఇక కుటుంబ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతున్నట్లే. పైగా దిల్ రాజు కూడా ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా తన సినిమా ఏదైనా రిలీజ్కి ముందు గొప్పలు చెప్పరు దిల్ రాజు. కానీ ఫ్యామిలీ స్టార్ కు గొప్పలు కాదు, కానీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. శతమానం భవతి తర్వాత దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఆ స్థాయి ఫ్యామిలీ సినిమా రాలేదు. మధ్యలో శ్రీనివాస కళ్యాణం వచ్చినా ఆడలేదు. విజయ్తో చేసిన వారసుడేమో తెలుగు సినిమా కాదు. F2 ఈ లోటు కాస్త తీర్చినా అందులో ఎక్కువగా కామెడీనే ఉంటుంది. మళ్లీ చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి ఎమోషన్స్తో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టారే. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా గీత గోవిందం తర్వాత ఆరెంజ్ ఫ్యామిలీ మూవీ ఇవ్వలేదు. పైగా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వస్తున్నారు. గతేడాది ఖుషితో కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసినా పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. దాంతో ఫ్యామిలీ స్టార్తో ఆ బాకీ తీర్చేయాలని చూస్తున్నారు. మరి ఇటు దిల్ రాజు, అటు విజయ్ ఇద్దరూ ఇది చేస్తారో లేదో ఏప్రిల్ 5న తేలనుంది. సాధారణంగా సినిమాలు సెట్స్ పై లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా?
చూసేయండి మరి. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు ఖాళీగానే ఉన్నారు. హాయిగా ఫ్యామిలీ వెకేషన్స్ తో పాటు యాడ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నారు. రాజమౌళి సినిమా మొదలవడానికి ఇంకా టైం పట్టేలా ఉండడంతో ఈలోపు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం సినిమాలేం చేయకపోయినా మహేష్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కువగా ఫోటోషూట్స్ పై ఫోకస్ చేస్తున్నారు మహేష్. ప్రతి 15 రోజులకోసారి మహేష్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. సూపర్ కూల్ లుక్స్ తో అందరినీ మరోసారి మాయ చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఫోటోస్ సంగతి కాసేపు పక్కకు పెడితే ఎప్పుడో రిలీజ్ అయిన గుంటూరు కారం మరోసారి ట్రెండ్ అవుతోంది. దానికి కారణం కుర్చీ మడతపెట్టి సాంగ్. అమెరికాలోని హ్యూస్టన్లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్బాల్ గేమ్స్లో కుర్చీ మడతపెట్టి పాటను ప్లే చేశారు. చేయడమే కాదు, డాన్సులు చేశారు. మొత్తానికి రాజమౌళి సినిమా మొదలయ్యేలోపే ప్రపంచానికి పరిచయం అవుతున్నారు మహేష్. కొన్ని సినిమాలకు హీరోలతో పనుండదు, కేవలం ఆ క్యారెక్టర్తోనే క్రేజ్ వస్తుంది. అలాంటి టిపికల్ క్యారెక్టర్ డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది. స్టార్ హీరోల రేంజ్లో రఫ్ ఆడిస్తున్నారు టిల్లు భాయ్. మరి వీకెండ్ ముగిసేసరికి టిల్లు స్క్వేర్ సాధించిన రికార్డులేంటి, కలెక్షన్స్ ఎన్ని? డీజే టిల్లు వచ్చినప్పుడు సిద్ధు జొన్నలగడ్డంటే ఎవరో పెద్దగా ఐడియా లేదు, పెద్దగా ఇమేజ్ కూడా లేదు. ఓటీటీతో పరిచయం ఉన్న వాళ్లకు మాత్రమే సిద్ధుతోనూ పరిచయం ఉండేది. కానీ డీజే టిల్లుతో తన మేనరిజమ్స్తో ప్రతి ఇంటికి పరిచయం అయిపోయారు సిద్ధు. ఇప్పుడు టిల్లు స్క్వేర్తో స్టార్ బాయ్ అయిపోయారు ఈ కుర్రాడు. మొదటి రోజే 24 కోట్లు వసూలు చేసిన టిల్లు స్క్వేర్ తర్వాత 2 రోజుల్లోనూ అదే దూకుడు చూపించింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ఈ దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీక్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయేలా ఉంది టిల్లు స్క్వేర్. తాజాగా చిరంజీవి సైతం టిల్లు టీంని ప్రశంసించారు. టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్లో చేరితే మీడియం రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ, నాని, తేజ సజ్జా, రవితేజ, నిఖిల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన హీరోగా సిద్ధు నిలుస్తారు. ఎలాగూ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి టిల్లుగాడి జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. మొత్తానికి చూడాలి సిద్ధు దూకుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో. సమ్మర్లో సినిమాలు ఏవీ పెద్దగా విడుదల కావట్లేదు, కానీ షూటింగ్స్ కళ మాత్రం బాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్లోనే ఉన్నారు, ఒకరిద్దరు మినహా. బాలయ్య అయితే ఓవైపు రాజకీయాలతో పాటు మరోవైపు సినిమాలకు టైం ఇస్తున్నారు. మరి సెట్లో ఉన్న హీరోలెవరు, షూటింగ్కు అందుబాటులో లేని వాళ్ళెవరు అన్నీ షూటింగ్ అప్డేట్స్లో చూద్దాం. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. త్వరలోనే ఈయన మళ్లీ విశ్వంబర సెట్లో అడుగుపెట్టనున్నారు. ఇక ప్రభాస్, నాగశ్విన్ కల్కి షూటింగ్ శంకర్పల్లిలోనే జరుగుతోంది. గోవా షెడ్యూల్ తర్వాత తాజాగా హైదరాబాద్లో దేవర కొత్త షెడ్యూల్ మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూట్ జరుగుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFCలో జరుగుతోంది. దుబాయ్ నుంచొచ్చాక సెట్లో జాయిన్ అయిపోయారు అల్లు అర్జున్. ఇక NBK 109 షూట్ RFC నుంచి చౌటుప్పల్కు షిఫ్ట్ అయింది. గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 10 నుంచి మొదలు కానుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లక్నోలో జరుగుతుంది. నాగచైతన్య తండేల్ చిత్ర షూటింగ్ BHELలో జరుగుతోంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ నుంచి RFCకి షిఫ్ట్ అయింది. నితిన్, వెంకీ కుడుమల రాబిన్హుడ్తో పాటు నాని సరిపోదా శనివారం షూటింగ్స్ మొయినాబాద్లో జరుగుతున్నాయి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పుడు వరకు చూస్తూనే ఉండండి TV9.